పట్టణ చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, సర్వ మానవులను రక్షించడానికి పరమండలమును విడిచి భూమి మీద ఉన్న సకల మానవులను నీ తట్టు ఆకర్షించుకుని వారి కొరకు ప్రాణమును దానముగా పెట్టిన మా రక్షకుడా, నీకే వందనములు. చదవబడిన వాక్యముని మేము వివరించుకునొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతములు ఆడుకునొచ్చు ఉన్నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఆదివారపు ఆరాధన కార్యములు ఏకీవించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకెల్లరకును లభించును గాక, ఆమీన్. చదవబడిన లేఖన భాగములలో ఒక మాట మనకి కనబడుతున్నది. ఏమిటి ఆ మాట అంటే అభ్యంతరము అనే మాట. ఏమిటి యొక్క అభ్యంతరము అనే విషయాన్ని మనం చూస్తే, సర్వ మానవులను రక్షించడానికి మానవ శరీరమును దాల్చి భూమి మీదకు వచ్చినటువంటి యేసు తన శిష్యులైన వారిని చూచి ఆయన చెప్పిన మాటే, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదురు అనే మాటను మనకు చూపిస్తూ ఉన్నాడు. అనగా యేసు ప్రభువును వెంబడించినటువంటి ఆ యొక్క 12 మంది శిష్యులైన వారు యేసు క్రీస్తు యొక్క మరి ప్రవక్తన, ఆయన నడవడిక, ఆయన క్రియలన్నీ కూడా వారు ముందుగా ఎరిగిన వారు ఉన్నారు. కానీ మరెందుకు వారి విషయమై వీరికి ఎందుకు అభ్యంతరము అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆ యొక్క 33వ వచనములో మనతో మాట్లాడచ్చు. కనుక పేతురు అంటున్నాడు కదా, మొదటిది పేతురి విషయము. ఈ యొక్క పేతురు చెప్పిన మాట ఏమిటంటే, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని యేసుతో చెప్పాడట. ఎవరు ఏమనుకున్నా లేక ఎవరు ఏమైపోయినా సరే, మరి నేను మాత్రము నీ విషయము ఎన్నడూ కూడా అభ్యంతర పడనని ఎవరంటున్నారు? పేతురు గారు చెప్పుకొస్తున్నారు. మరి పేతురు గారు ఎందుకంత మరి స్పీడ్గా అంత కంగారుగా మాట అన్నాడో మనకు తెలియదు. కానీ మరి యేసు క్రీస్తుని అతిమిక్కిలగా ప్రేమించిన వారిలో పేతురు గారు కూడా ఒకరు అనే విషయం మనం చూస్తూ ఉంటాము. పేతురు గారు 12 మందిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. అందుకే వాక్యములో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో చూడండి, దేవుని యొక్క రాజ్య తాళపు చెవులట నీకు ఇచ్చేదను. కనుక మరి దేవుడు పేతురు గారికి ఏమిస్తున్నాడంటే, ఆ పరలోక రాజ్య తాళపు చెవులే పేతురు గారికి ఇస్తున్నాడంటే, మరి యేసయ్య పేతురు గారిని ఎంతగా నమ్ముంటాడు?
ఎంతగా పేతురు గారికి యేసు మీద ప్రేమ ఉంటే తన యొక్క మరి ఇంటి అధికారమును గుట్టు తనకు అప్పగించిన వాడు ఏంటాడో ఒక్కసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. అదే విషయము కొంచెం పైకి మనం చదివితే 18వ వచనములో చూడండి, నీవు పేతురువు కనుక యేసు చెప్పిన మాట ఏంటంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. అంటే పేతురునే బండ మీద దేవుని యొక్క సంఘ పునాది వేయబడుచున్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకే పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలవనేరవని పేతురుతో ప్రభువు చెప్పిన మాట మనకి మత్తయి గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈవేళ అంత నమ్మకమైన వ్యక్తి అభ్యంతర పడవలసిన పరిస్థితి ఏర్పడింది. అంత యథార్థమైన వ్యక్తి ఏం చేస్తున్నాడు? అభ్యంతర పడవలసినటువంటి మరి మాట యేసు పేతురుతో చెప్పాడు. ఏమని? ఈ రాత్రి నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. మరి అభ్యంతర పడనవాడు అబద్ధం ఆడవలసిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. మరి యేసు ఎలాగుంటాడో నాకు తెలియదు అంటాడు. అవునా కదా? ఏమ్మా మత్తయి సువార్తలో మనం చూస్తాం 26-69 వచనములో. కనుక మొదటిసారి యేసు ఎలాగుంటాడో తెలియదు అన్నాడు. 71వ వచనములోని కూడా అంటాడు, ఒక చిన్నది పేతురు గారిని చూసి, ఇదిగో నీవు నజరేయుడైన యేసుతో ఉన్నవాడివే కదా అంది. మరి ఒక విషయాన్ని చూస్తే 73వ వచనములో కనపడుతుంటుంది. అక్కడ నిలిచిన వారు, వీడు కూడా ఆ మనుషులలో ఒకడు, నేను కనులారా చూశాను. మరి యొక్క గెత్సేమనే తోటలో యేసును పట్టుకోవటానికి వెళ్ళేటప్పుడు యేసుతో కూడా ఇతడు ఉన్నాడు అని ఆ యొక్క రాను వారే తెలియజేస్తూ ఉన్నారట. ఈవేళ మరి పేతురు విషయంలోని ఇన్ని అభ్యంతరాలు మనకి కనపడుతూ ఉంటే, మరి పేతురు దేవుని యందు యథార్థమైన వ్యక్తి ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు. మరి పేతురు గారి యొక్క విశ్వాసము, భక్తి ఇంత అంత కాదు. అందుకే యేసు ప్రభు పేతురుతో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిస్తే, సీమోను పేతురును చూసి వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని తెలియజేస్తాడు. కనుక శిష్యులందరికంటే పేతురు గారే యేసును ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు. మరి ప్రేమించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడట? ఏమ్మా బొంకుచున్నాడు. ఆయన ఎలాగుంటాడో తెలియదు. ఆయన్ని నేను ఇప్పుడు చూడలేదు అని చెప్పి ఏం చేస్తున్నాడట? ఏమ్మా మనకందరికి తెలిసిన వాడిక భాష ఏం చేస్తాం మనం? ఒట్టు పెడతాం. నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు అంటూ ఉంటాం మనం. పేతురు గారు కూడా అదే అంటున్నాడు. కనుక ఒట్టు పెట్టుకోవటం మొదలు పెట్టాడట. ఈ దినాల్లో మనము యేసుని ఎంతగా ప్రేమిస్తున్నామో ఒక్కసారి మనకు మనమే పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత పేతురు గారిని బట్టి మనకి కలుగుతున్నది. ఎందుకంటే మరి యొక్క అభ్యంతరము అనేది చాలా భయంకరమైనటువంటి విషయము.
తీరా ఒట్టు పెట్టుకున్న తర్వాత పేతురు ఏం చేస్తాడట, వెంటనే వెలుపలకు వచ్చి పశ్చాత్తాపపడి సంతాపపడి ఏడ్చి ఏం చేస్తున్నాడట, తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ప్రభు యొద్ద తన తప్పును ఒప్పుకుంటున్నాడు, దుఃఖిస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మరి అతని యొక్క తప్పుకి తగినటువంటి ప్రాయశ్చిత్తం పొందాడు కనుకనే ప్రభు అతన్ని క్షమించాడట. ఇదేనా మనం ఏం చేస్తున్నాము? బొంకుతున్నాము కానీ ఒప్పుకోవటం లేదు. అవును కదా? ఆదాము ఏం చేశాడు? కప్పుకున్నాడు కానీ ఒప్పుకోలేదు. తన పాపాన్ని కప్పుపుచ్చుకున్నాడు. ఒప్పుకుంటే దేవుడు క్షమించి ఏదేను తోటలను ఉంచదునేమో. కానీ ఆదాము అలా చేయలేదు. ఇదనాన పేతురు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడే, కానీ ఎందుకు బొంకవలసి వచ్చిందంటే ఆ క్షణానగాక పేతురు బొంకకపోతే యేసు కంటే ముందు పేతురుని సిలువ వేసేవారట. యేసు కంటే ముందు పేతురుని చంపివేస్తారు. కనుక పేతురు ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడవలసి ఉన్నది. పేతురు ద్వారా అనేక మంది బాగుపడవలసిన వారు ఉన్నారు. మన వాక్యంలో చదువుకుంటాం. అనగా పేతురు గారు ఫలానా మార్గాన వస్తున్నాడు అనగానే రోగులైన వారిని ఏం చేశారట, ఆ వీధిలోనికి తీసుకొచ్చి మంచాల మీద దారి పొడికి పడుకోబెట్టారట. మరి పేతురు గారి యొక్క నీడ పడగానే రోగులైన వారు బాగుపడ్డారు. పేతురు యొక్క నీడ పడితేనే రోగులు బాగుపడ్డారు. మరి ఇప్పుడు యేసు ప్రభు కంటే ముందుగా అతడు చనిపోతే దేవుని యొక్క ప్రణాళిక ఏమవుతుంది? నెరవేరదు గనక మరి పేతురు గారు ఆ దినాన్ని అక్కడ బొంకవలసి వచ్చిందట. రెండవ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అక్కడ అంటాడు కదా, అభ్యంతరములు రాక తప్పవు అంటాడు. రెండవ విషయం ఏంటంటే అభ్యంతరములు రాక తప్పవట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం గమనిస్తే, అభ్యంతరముల వల్ల లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వల్ల అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. బాగా గమనించండి. అభ్యంతరములు రాక తప్పవట. అభ్యంతరము వల్ల లోకమునకు శ్రమ. కానీ అభ్యంతరము ఏ మనుషుల ద్వారా అయితే వస్తుందో ఆ మనుషునికి శ్రమ అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. మనము పాపలోకములో మట్టి శరీరముతో ఉన్నాము కనుక దేవుని విషయమై ఆయన వెలుగు మార్గ విషయములో అభ్యంతరములు తప్పకుండా వస్తాయి. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము మరి 9వ వచనములో అక్కడ ఏమంటున్నాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని తీసివేయమంటున్నాడు. ఆ 2 కనులు కలిగి అగ్ని గల నరకంలో పడవేయబడట కంటే ఒక్క కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అభ్యంతరములు రాక తప్పవు అంటున్నాడు కనుక శ్రమ అనేది రాక తప్పదట, శోధన అనేది రాక తప్పదు, గొడవలు అనేది రాక తప్పు. ఏదో విధంగా ఏదో గొడవ వస్తూనే ఉంటుంది. కనుక వాటి నుండి మనము ఎలాగూ బయటపడాలో, ఈ అభ్యంతరములు రాకుండా ఎలాగ మనం కాపాడుకోవాలనేది దేవుని యొక్క
కృపను బట్టి, దైవ సాన్నిధ్యములో ఉండటాన్ని బట్టి మనం జయించగలుగుతూ ఉంటాము. చాలామంది అభ్యంతరములు కలగజేస్తూ ఉంటారు. క్రీస్తు యొక్క సువార్తకి అభ్యంతరములు రాకమాను. క్రీస్తు యొక్క సువార్త చెప్పేటప్పుడు అనేకమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అనేకుల ద్వారా అభ్యంతరం కలుగుతూ ఉంటుంది. రాదంటారా? ఏమ్మా రావంటారా? వస్తుంది. ఈ సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయిందని, మైకా సౌండ్ ఎక్కువైపోయిందని, ఇవన్నీ కూడా దేనికి సూచనంటే అభ్యంతరములకు సూచన. మరి ఇటువంటి రాక మానవు వస్తాయి, కానీ దాన్ని సమర్థించుకోవటంలో, దాన్ని సరిదిద్దుకోవటంలో, దానిని మనం ఆచరించడంలో ఉంది. అందుకని ఇక్కడ అంటాడు కదా 8వ వచనంలో, నీ చేయైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపడిచినలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయి అంటున్నాడు. దాన్ని తొలగించుకోవాలి, దాన్ని తీసేయాలట. అలాగ మనం ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు మనము దైవ నిర్ణయమును బట్టి దేవుని యొక్క రాజ్య వారసులమై ఉంటాము. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నారు. ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా ఒక విషయాన్ని ఆయన బయలుపరుస్తాడు మత్తయి సువార్త 3వ అధ్యాయములో. అనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనములో, కనుక యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినే ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను. కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి యోహాను యేసు క్రీస్తు ద్వారా బాప్తిస్మం పొందాలి, కానీ యేసు క్రీస్తే యోహాను చేత బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తున్నాము. అవునా కదా? ఏమ్మా, యోహాను ప్రభువునకు ఏమిచ్చాడు? బాప్తిస్మం ఇచ్చారు. అలాగని లోకానికి యేసు క్రీస్తు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని మరి పరిచయం చేసిన వాడు యోహాను గారే. యోహాను గారు అంటాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో, యేసు తన యొద్దకు వచ్చినప్పుడు చూడండి ఏమని తెలియజేస్తున్నాడు లోకానికి, సమాజానికి, ఇదిగో లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రెపిల్లని తెలియజేస్తాడు. మరి ఆయన కంటే శక్తిమంతుడు. ఎవరికంటే? యోహాను కంటే శక్తిమంతుడు. యోహాను కంటే శక్తిమంతుడు. ఈ యోహాను ఏమంటున్నాడంటే, ఆయన చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అంటున్నాడు. మరి అంతటి బలహీనుడనైనా నా యొద్ద మరి నీవు బాప్తిస్మం పొందటం ఏంటి అని ప్రభునే ప్రశ్నించాడు. కానీ మరి లోకరీతిగా యేసు ఏ విధముగా వెళ్ళాలో అదే విధముగా ఆయన పోవచ్చున్నాడు. అందుకని మరి యోహాను గారు ఏమంటాడంటే, నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మం ఇచ్చునన్నాడు. మరి యేసుని గురించి యోహాను గారే ఎంత రుడిగా సాక్ష్యం ఇస్తుంటే మరి మనం ఇంకనూ అభ్యంతరపడుచు ఉన్నాము. ఏమనుకుంటున్నాం మనము అంటే, మరి మనము ఆయన ఇంకను కూడా దేవుని కుమారుడని నమ్మలేనటువంటి మరి గుడ్డితనములో మనమున్నాము. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో యోహాను శిరస్సాల్లో విని రాబోవాడు నీవేనా, లేక మేము వేరొకని కొరకు మేము కనిపెట్టాలా
ఆ, 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 యేసు వారిని చూచి వినవాటిని కన్నవాటిని యోహాను గారికి తెలియచేయుడి. కనుక యోహాను కూడా కొంతమంది శిష్యులను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోహాను గారు యేసు ప్రభువుని ప్రశ్నించడానికి యోహానే తన శిష్యులైన వారిని ప్రభు యొద్దకు పంపించాడట. పంపించి ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, రాబోవాడవు నీవేనా, లేక మేము మరి యొక్కని కొరకు కనిపెట్టవలసినదని మరి యేసును ప్రశ్నించారట. మరి యేసు వారి విషయంలో ప్రత్యుత్తరం ఇస్తూ 6వ వచనములు అంటాడు, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చును. మరి యేసు విషయమై మనం ఏం చెందకూడదు, అభ్యంతరము పడకూడదు. చాలామందికి అనేకమైన అభ్యంతరాలు ఉంటాయి. ఏంటి అభ్యంతరం అంటే, యేసు ప్రభు మానవుడని కొందరు అభ్యంతరపడుచు ఉన్నారట. యేసు ప్రభు వడ్లవాని కుమారుడు కాడ, యేసు యొక్క సహోదరులైన వారు మరి యాకోబు, యోసేపు, సిమియోను, యోధా అనే వారు వారి యొక్క సహోదరులు కారా? వీరందరూ కూడా మన కళ్ళ మధ్య మరి జీవించిన వారు కారా? అటువంటి వాడు దేవుడు ఎలాగవుతాడు? వచ్చిందా రాలేదు అనుమానం వారికి? వచ్చింది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాము. 53వ వచనమును మనం గమనిస్తే వారికి అదే అభ్యంతరం వారికి కలిగింది. కనుక యేసు వారికి బోధిస్తూ ఉంటే ఆ బోధ వారికి సరైనటువంటి అవగాహన మొలలేక వారు అంటున్నారు కదా, ఆశ్చర్యపోయి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? కనుక వాళ్ళు చెప్పుకొస్తున్నారు యేసు ప్రభు యొక్క సహోదరుల యొక్క పేర్లు. మరి యేసు ప్రభు యొక్క మరి శిష్యులైన వారు ఎటువంటి వారట? పామరులైనటువంటి వారు. ఈ పామరులైనటువంటి వారిని దేవుడు ఏం చేశాడట? పండితులుగా మార్చివేశాడట. అందుకనే వారు విచ్చలేని పామరులని వారు గ్రహించినట్లుగా మనము అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాము. అందుకని మనము వారి యొక్క బోధలను గురించి ఆ దినాన వారు ఏం చేశారంటే విభ్రాంతి చెందారు, ఆశ్చర్యపోయారట. మరి సాతాను అభ్యంతరపరుస్తూ ఉంటుంది. సాతాను ఏం చేస్తుందట? అభ్యంతరపరుస్తుందట. సాతాను కూడా ఎలాగో అభ్యంతరంలో కలగజేస్తుంది అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచే మొదలు పెట్టగా. చాలండి. యేసు ప్రభు వర్తమాన భూత భవిష్యత్ కాలమును ఎరిగిన వాడు కనుక యేసు ప్రభు తన శిష్యులైన వారితో చెప్పుకొస్తున్నాడు, ఇదిగో నేను పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేత అనేకమైన హింసలు పొంది నేను వారి చేతికి అప్పగింపబడతాను. తర్వాత నేను చనిపోయి 3వ దినాన లేస్తాను అని చెప్పేటప్పుడట, ఇలా జరుగుతుందని చెప్పేటప్పుడు వెంటనే పేతురు గారు ఏమంటున్నాడంటే, అది నీకు దూరమగునుగాక అంటున్నాడు.
ఏమ్మా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగా కన్నాడు. కారణం ఏమిటి అంటే అప్పటికే సాతానట పేతురు గారిలో ప్రవేశించేసిందట. మనం అనుకోవచ్చు, అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప ప్రార్థనాపరుడు, ఆయనలోనికి ఎవరు వెళ్ళిపోయారట? సాతాను వెళ్ళిపోయిందట. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావని చెప్పుకొచ్చాడట. నీవు నాకు ఆటంకంగా ఉన్నావు, అభ్యంతరముగా ఉన్నావు నీవు నాకు అంటున్నాడు. బస్ ఆ మాట అనగానే పేతురు గారికి ఎలా ఉంటుంది ఇప్పుడు? ఏమ్మా మన రీతిగా మనం ఆలోచించుకుందాం. యేసయ్య ఉన్నాడు, పేతురు గారు ఉన్నారు. పేతురు మీద దేవుని సంఘాన్ని కడతానన్నాడు. పేతురు యేసు ప్రభువును అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని యేసయ్య ఏమంటున్నాడు? సాతానా వెనకకు పో. తక్కిన వాళ్ళు చూసి ఏమనుకుంటారు? బహుశా మనం అనుకోవాలి, వాళ్ళ సంకలు కొట్టుకుంటారు మొట్ట, అంతే కదా. భలే అన్నాడు, యేసు ప్రభు అంటే అంత ఇష్టపడ్డాడు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? నా వెనకకి పొమ్మన్నాడు. ఏమో అందుకని అన్నీ తెలిసిన పేతురు కాదు మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అని మనం ఆలోచిస్తే, అతనిలో ఉన్నటువంటి సాతాను ఆ సమయమందు పేతురులో ఉండి మాట్లాడిందట. అందుకని మరి యేసయ్య అతనిలో ఉన్న ఆ యొక్క దుష్ట ఆలోచనను పారదోలినట్లుగా మనం చూస్తున్నాము. కనుక సాతాను అనేకమైన సార్లు మనకి అభ్యంతరపరుస్తూ ఉంటుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే తెస్సలోనిక సంఘమునకు పౌలు గారు తెలియజేసిన విషయం ఏంటంటే, నేను చాలాసార్లు మీ వద్దకు రావాలని ప్రయత్నం చేశాను, కానీ ఆ పౌలను నేను పలుమార్లు రావాలని ప్రయత్నము చేశాను, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచనని పరిచెను. కనుక మరి సాతాను మమ్మల్ని ఏం చేసిందట? అభ్యంతరపరిచింది. అందుకే మీ వద్దకు మేము రాలేకపోయాము అంటున్నాడు. ఎందుకంటే ఆయన పని కొరకు వెళ్ళకుండా సాతాను కూడా నిన్ను కూడా అభ్యంతరపరుస్తూ ఉంటుంది. ప్రార్థనకు రాకుండా అభ్యంతరపరుస్తూ ఉంటుంది. ఏం చేస్తుందట? ఈవేళ ఆదివారం సాతాను నిన్ను ఆ గుడికి రాకుండా చేయటానికి ఏం చేస్తుంది? మంచి ఆలోచన నేర్పిస్తాను. నేను చిన్నప్పుడు ఇప్పుడు అక్క నరసాపురం హాస్టల్లో అక్క చదువుకునేటప్పుడు, మేము చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు ఒక పాట నేర్పించేది. అప్పుడు మన పాతూరి ధనలక్ష్మి కూడా నరసాపురం హాస్టల్లో చదివేదన్నమాట. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు, మేము నాన్నగారు మమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు ఆ సండే స్కూల్కి ఒక రోజున మేము మరి సండే స్కూల్లో అక్కడ నరసాపురం మిషనరీ స్కూలు ఆ సండే స్కూల్కి బయట కూర్చునేటప్పుడు అక్కడ ఒక పాట పాడుతున్నారు. ఏమిటంటే, ఆ బజారు చుట్టూ తిరగమన్నది సాతాను మనస్సు, ఆ సినిమా హాల్కి వెళ్ళమన్నది సాతాను మనస్సు అని, మరి సండే స్కూల్కి వెళ్ళమన్నది యేసయ్య మనస్సు అని ఆ పాట వాళ్ళు పాడుతూ ఉన్నారు. ఆ పాట మాకు నేర్పిస్తూ ఉండేవారు ఇంటికి వచ్చేటప్పుడు.
కనుక సండే స్కూల్కి ఏమో యేసయ్య మనసేమో సండే స్కూల్కి వెళ్ళమంటే ఆ బజారు చుట్టూ తిరగాలరా బాబు అనేమో సాతాను ప్రేరేపణ కలగజేస్తుందట. ఎందుకని? ఆ ప్రార్థన అంటే దానికి ఇష్టం ఉండదు. మరి చూడండి, ఇది ఆ ప్రార్థన అంటే ఇష్టము లేకే కదా యవన బిడ్డలైన వారు అందరూ కూడా ఏం చేస్తున్నారు? బయట తిరుగుతూ ఉన్నారు. వాక్యం ఏమంటుంది? యవనులు తప్పక తొట్టిల్లును అనే మాట ఉంది. దేని విషయంలోని? ఆ దేవుని యొక్క కార్య విషయములలో. కనుక మనం దేవుని యొద్దకు రావటానికి సాతానికి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. అలాగని చెప్పి తల్లిదండ్రులు ఏమైనా వాళ్ళని భయపెట్టి దేవుని యొద్దకు తీసుకొస్తారా? తీసుకురారు. అందుకే మిమ్మల్ని బట్టి మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనము లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏమిటంటే తల్లి వెళ్ళి చేను మేస్తే పెళ్ళిళ్ళి గట్టి మేస్తుందా అంటారు. అవునా కదా? కనుక మనము మన ప్రవర్తన ఎలాగుంది, మన నడవడికి ఎలాగుంది, మన క్రియలు ఎలాగున్నాయి అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే సాతాను మనల్ని అభ్యంతరపరుస్తూ ఉంది. సాతాను మనల్ని పడవేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందుకని సాతాను యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట. మనల్ని భ్రమలో పడేస్తుంది. చూడండి, పాపం పిల్లలైన వారు భ్రమ లేకపోతే వారు బయట తిరగరు కదా, ఏదో భ్రమ ఉంటుంది. స్పోర్ట్స్ ఆడేవాడికి నగ్గాలని ఒక భ్రమ, కనుక గేమ్స్ ఆడేవాడికి ఆ గేమ్స్లో అతడు విజయం సాధించాలని ఒక భ్రమ. ఈ సాతాను మనకి భ్రమ చూపించి దేవునికి మనకి ఎడబాటు కలగచేయటానికే సాతాను ఏం చేస్తుందట? అనేకమైన అభ్యంతరాలని కలగజేస్తూ ఉంటుంది. మరి ఈ దినాన్ని మనకి కూడా ఏమొస్తాయి? ఊరు ప్రయాణాలు వస్తాయి. ఈ దినాన్ని ఎక్కడా లేని పనులన్నీ పెట్టుకుంటాం మనము. అవునా కదా? ఈ దినాన్ని ఇంటి పని ఒంటి పని అన్నీ పెట్టుకుంటాం మనం. కారణం ఏమిటంటే ఏదో విధముగా దేవుని కార్యానికి నిర్లక్ష్యంగా ఏకీవించాలి. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే సాతాను అభ్యంతరం కలగజేస్తుంది. ప్రార్థనకి వెళ్ళకుండా ఆపు చేస్తుంది సాతాను. అందుకని మరి మనము అనేక విషయాల్లో మనము అభ్యంతరకరముగా మనకి ఒక సాధనముగా ఉండేది సాతాను. కానీ అయ్యగారు ఒక మాట అన్నారు, సాతాను దెయ్యాలు సంఘ కార్యమునకు సాధనముగా ఉండేను తెలుసునన్నారు. ఈ సాతాను దెయ్యాలు సంఘ కార్యానికి సాధనముగా ఉంటాయట. ఎంతటి భక్తుడికైనా శ్రమ లేకపోతే స్వర్గము లేదన్నారు అయ్యగారు. శ్రమ మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క స్థితిగతులు, మానవుని యొక్క పరిస్థితిని మార్చివేస్తుందట శ్రమ. అందుకే శ్రమ లేని మానవుడే కాడు. అందుకని అయ్యగారు కీర్తనలు అంటారు, శ్రమల ఉపకారము శ్రమలే హారము అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనము మరి ఆయన శరీర రక్త విషయమై అభ్యంతరము అనే విషయాన్ని మనము యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో చూస్తాం. జీవాహారమును నేని నా యొద్దకు వచ్చిన వాడు ఏమాత్రమున ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా దప్పిగా ఉన్నాడట. మరి ఇప్పుడు మనము మరి జీవాహారమైనటువంటి క్రీస్తు యొద్దకు మనం వచ్చినట్లయితే మరి మనకి ఆకలి దప్పికలు ఉండవట. మరి క్రీస్తు అంటాడు కదా, ఇదిగో నా శరీరమును తిని
నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఈవేళ మనం క్రీస్తు యొక్క శరీరమును భుజించే వారమై ఉండాలి. ఆయన రక్తమును మనము త్రాగటానికి సిద్ధపడుచు ఉన్నాము. ఈ ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకోకుండా అనేకమైన అభ్యంతరాలు కలగజేస్తుందట సాతాను. అయ్యగారు ఏమన్నారో తెలుసా? ప్రభు యొక్క సంస్కారపు విందును మనము ఆచరించాలంటే బాప్తిసం పొందిన వెంటనే పాదశుద్ధి జరగాలట. ఈ పాదశుద్ధీకరణ లేకుండా ప్రభు సంస్కారపు విందులో పాలు పంచుకోకూడదట. అంటే ఈ పాదశుద్ధీకరణ లేకుండా ప్రభు యొక్క రాత్రి భోజనాన్ని మనము ప్రభు సంస్కారపు విందును మనం పుచ్చుకుంటే, ఆ రొట్టె పుచ్చుకోగానే సాతాను ఎలాగైతే తన యొక్క శరీరములోనికి ప్రవేశించిందో యోధా ఇస్కరియోతులోనికి మన శరీరములోనికి కూడా సాతాను ప్రవేశిస్తాడు. అందుకని మనం క్రీస్తు యొక్క శరీర విషయములలో, అనగా ఇది చాలా కఠినమైనటువంటి మాట అంటాడు యోహాను గారు 6వ అధ్యాయం 60వ వచనములో. ఆ శిష్యులలో అనేకులు ఈ మాట విని కనుక ఆయన శరీరమును ఎలాగూ తింటారు చెప్పండి? శరీరాన్ని ఎలా తింటాం? మరి శరీరాన్ని తిన్నవాళ్ళు లేరా? ఏమ్మా ఉన్నారు. మనం యొక్క గొర్రె మాంసమును కోళ్ళ మాంసమును మనం ఎలా తింటున్నామో మనుషుని యొక్క మాంసమును కూడా తినేవాళ్ళు ఉన్నారు లోకములో. వారిని నరమాంస భక్షకులు అంటున్నాము. మనుషుని సజీవంగా తినేవాళ్ళు ఉన్నారు. ఏమ్మా అండమాన్ చాలామందిని అండమాన్ తీసుకెళ్ళి పడేసేవారట తప్పు చేసిన వారిని. ఎందుకు అండమాన్ దీవుల్లోకి తీసుకెళ్ళి విడిచిపెట్టేవారంటే, ఆ దీవి చుట్టూ నీరుంది. ఆ నీరు త్రాగటానికి ఒక్క సుక్క కూడా పనికిరాదు. సముద్రంలో కావలసినంత నీరు ఉంది, కానీ మనుషులు తాగటానికి దప్పకి తీర్చుకోవటానికి ఒక్క సుక్క నీరు కూడా పనికిరాదు. అందుకని ఆ నీళ్లు త్రాగలేక దప్పిక చేత దాహము చేత ఆ నోరారిపోయి, అలాగని ఎండ తీవ్రత ఎక్కువటను బట్టి అక్కడ చెట్లు ఏమీ ఉండవట ఆ దీవి మీద. ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక మనుష్యుడు ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాడట. అందుకని తప్పు చేసిన వాడిని తీసుకెళ్ళి ఆ దీవుల్లో విడిచిపెట్టేవారు గతంలో. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన శరీర రక్త విషయములలోనే మనకి అభ్యంతరములు కలుగుచును. కానీ మరి క్రీస్తు తన యొక్క శరీర రక్తముల ద్వారా 66వ వచనములో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఈనాడు లోకములో అనేకుల ద్వారా మనకి కలుగుతూ ఉన్నాయి. అనేకుల ద్వారా అనేకులు అభ్యంతరపడట, ఒకరినొకడు అప్పగించుకుని ఒకరినొకడు ద్వేషించుకుని ఒకరికొకడు చంపుకుంటారట. మత్తయి సువార్త 24:10 2వ పేతురు రాసిన పత్రిక 3:3 మనం చూస్తే, అంచె దినములలో అపహాస్యకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన యొక్క రెండవ రాకడను గూర్చినటువంటి విషయమే అభ్యంతర పడుతురట. అంచె దినములలో అపహాస్యకులు లేస్తారు,
అపహాసిస్తారట, ఏళన చేస్తారు. ఇటువంటి వారు ఎందరినో మనము చూడవలసిన వారమై ఉన్నాము. అందుకని మనం దేవుని విషయమై మనము పూర్ణ అంగీకారముతో, విశ్వాసముతో ప్రభువును మనము స్వీకరించే వారమై ఉండాలి. ఈ అభ్యంతరాలు ఎవరికి వస్తాయంటే అవిశ్వాసులైన వారికి వస్తాయి. ఈనాడు భక్తిహీనతతో ఉన్నవారికి సగం అక్కడ సగం ఇచ్చట అనే భక్తిలో ఉన్నవారికి ఏమో, అందుకే వాక్యం అంటుంది, క్రీస్తు అక్కడ ఉన్నాడంటే అక్కడికి పరుగెత్తుతారట, క్రీస్తు ఇక్కడున్నాడంటే ఎక్కడికి పరుగులు ఎత్తుతారు. ఎంతమంది పరుగులు ఎత్తడం లేదు ఈ దినాల్లో? ఎంతమంది పరుగులెత్తుకుంటూ వెళ్తలేదు? ఏమ్మా, ఎంతమంది వెళ్ళటం లేదు? అయ్యగారు కీర్తనలు అంటారు, అట్టి విశ్వాసంభూ అమరీ నారోఖీకి ఎటి వ్యాధి అయినా ఎగిరిపోదా. మళ్ళీ పాడండి. రోకీకి ఎటి కొదువాయైనా తీరిపోదా. మరి దేని కొరకు వెళ్తున్నారు? మరి ఎందుకు పరుగులెత్తుతున్నారు? ఏమో. మరొక అతను వచ్చి ప్రతి మంగళవారము ఫలానా చోట పెడతాడు, అక్కడికి పరుగులెత్తుతారా? అప్పుడు మీకు భక్తి ఉండదు, భ్రష్టులైపోతారు, జాగ్రత్త. భక్తి ఉండదు, శక్తిని కోల్పోతారు, జాగ్రత్త. బుధవారం అక్కడంటే అక్కడికి పరుగులు ఎత్తడం, శుక్రవారం ఇంకో చోట అంటే ఇంకో చోట. అందుకే అంటున్నాడు అట్టి విశ్వాసము. అంటే విశ్వాసం లేనివాడు గంతులేస్తాడు, విశ్వాసం లేనివాడు తిరుగుతాడు అక్కడికి ఇక్కడికి. నీకు విశ్వాసం లేదు గనక ఆ భ్రష్టుడు ప్రార్థన చేస్తాడంటే అక్కడికి వెళ్తాం మనం, అంతే కదా. మరి ఏమ్మా, నీలో భక్తి లేదు, వాడు చేయేస్తే బాగుపడతావు అనుకో. అసలు నీలో భక్తి లేనప్పుడు ఎంతమంది చేయేస్తే ప్రయోజనం ఏముంది? నీలో నమ్మకం లేనప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంది చెప్పండి. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంది, నిలబడి పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళ త్రాగటం శ్రేష్టం అంట. కాశీలో కొబ్బరికాయట పావలేక వస్తుందట. దాని ట్రావెలింగ్ ఏమ్మా, లారీ ఖర్చు ఎవడిస్తాడు? ఇవన్నీ ఎవడు పెట్టుకుంటాడు? టోల్గేట్లు ఎవడు కడతాడు? ఇక్కడ 5 రూపాయలని నువ్వు కాశీకి వెళ్ళు, అక్కడి నుంచి తెచ్చేటప్పటికి ఇక్కడ 10 రూపాయలు అవుతుంది. అందుకే ఇటువంటి వాళ్ళ కోసం అయ్యగారు చక్కని కీర్తన కట్టారండి, చక్కని కీర్తన. అవునా కదా? అయ్యగారు అంటారు, సిలకమ్మ సిలకవే. నువ్వు చాలా, మీలో చాలామంది తెలివైన వాళ్ళు, మీరు అందరూ చాలా చక్కగా తెలివిగా చాలా జ్ఞానవంతులు. మీరేమో అజ్ఞానులేం కాదండి, చాలా జ్ఞానవంతులు మీరు. అయ్యగారు కీర్తనలు మనం పాడాలి కదా, మనకు పాడటం చేతగాక ఈ వేళ ఇక్కడ, రేపు అక్కడ, ఇంకొక చోట పెట్టుకున్నోడి దగ్గర మనం పరుగులెత్తుతాం. స్థిరము లేదు, వాడికే స్థిరము లేదు, సంఘాలకి వాళ్ళకే స్థిరము లేదు. ఉందంటారా? ఏమ్మా, మీరు ఎక్కడైతే మోకరించి, ఎక్కడైతే మీరు వీళ్ళు వారాలు చేస్తున్నారు, అక్కడే యజ్ఞాలు జరుగుతున్నాయి.
అదే ప్లేసు రాజకీయ నాయకుల మీటింగ్ జరిగిన, అదే ప్లేసు క్రీస్తు యొక్క వ్యతిరేకులు పెట్టిన, అది ఒక బిజినెస్ మాట, వ్యాపార సంస్థది. అటువంటి వ్యాపార విషయాలకి భక్తితో మనం వెళ్ళినా భక్తి కలగదు, అక్కడ శక్తిని కోల్పోతాం. జాగ్రత్త. అందుకే కాశీకి వెళ్ళాము, గంగ స్నానం చేసాము, గట్ల పైకి ఎక్కామే. ఏం పోయిందట? మీరు పెట్టుకున్న వారాలు నెరవేరాయా? ఏమ్మా? పాపంబు పోలేదు, అది నీకు తెలిసిన శిలక అంటున్నారు. అంటే ఎవరు ఈ శిలక? ఏమ్మా? చిలక చాలా చక్కగా మాట్లాడుతుంది, చాలా చూడముచ్చటగా ఉంటుంది, చాలా అందంగా, కంటికి చాలా ఇంపుగా కనిపిస్తుంది. ఈ శిలకే మానవుని యొక్క జీవన విధానానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. కనుక మన యొక్క పరిస్థితి మారలేనప్పుడు మన జీవితమే ఒక అభ్యంతరకరముగా ఉంటుంది. జాగ్రత్త. నీలో విశ్వాసం ఉండాలి. భక్తితో నువ్వు దేవుని ఎద్దకరా, నువ్వు ప్రభువుని అడిగి నీకు ఇస్తాడు. అంతేగాని నువ్వు పరుగులెత్తి మరి ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా నిస్సప్రయోజనమే. 12 సంవత్సరాలు తిరిగిందండి యేసు ప్రభువును కానక పాపం. ఎందుకని? తన దగ్గర డబ్బు ఉంది, తన ఇష్టానుసారంగా తిరిగింది. అందుకే లాస్ట్లో ఒక మాట అంటుంది, ఏ ముఖం పట్టుకుని వెళ్ళి యేసు ప్రభుతో నేను మాట్లాడను, ఏమని చెప్పను? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడే ధైర్యము నాకు లేదు గనక వెనక మారి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను అంది. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను, బాగుపడతానంది. 12 సంవత్సరాల నుంచి తగ్గనటువంటి రోగము యేసు ప్రభు యొక్క వస్త్రపు సింగం ముట్టగానే బాగుపడ్డాది. అలా నీవు భక్తితో విశ్వాసంతో నీవు దేవుని యొక్క మందిరానికి రా, నువ్వు టయానికి రా. నువ్వు ఆ యొక్క పరుగులెత్తుకుంటూ ఉదయాన్నే నీవు ఎన్ని గంటలకు నువ్వు దేవుని యొక్క కార్యానికని బయలుదేరుతున్నావు, అదే సమయానికి నువ్వు దేవాలయానికి వచ్చి మోకరించు. ఇక్కడేమో గంట సేపు దేవాలయంలో ఉండాలంటే కూర్చోలేము మనం. ఏమో అక్కడైతే పడుగాపులు కాస్తూ ఉంటాం. కనుక గమనించండి. ఎందుకంటే దైవవచనుడు దేవదాసయ్య గారు అనేకమైన ప్రార్థనలు మనకు నేర్పించారు. అయ్యగారు నేర్పని ప్రార్థన అనేది ఏది లేదు మనకి. ప్రతి ప్రార్థన మనకుంది. ప్రతి వ్యాధికి తగినటువంటి ప్రార్థన ప్రభు మనకి అందించిన వారు ఉన్నారు కనుక మీరు విశ్వాసముతో ప్రతి సోమవారము ఏకీభవించండి. అలాగని ప్రతి శుక్రవారము, ఆదివారము, అలాగనే ప్రతి దినము జరుగుతున్న ఈ శిలువచ్యాన దీక్ష కార్యములో ఏకీభవించి దైవాశీర్వాదంలో పొందుదురుగాక. ఆమేన్. కృపానిధి అయిన మా తండ్రి, నీకు అనేక వందనములు ప్రభా. ఈ యొక్క ఆయన పరిశుద్ధ లేఖనములను కొన్ని అభ్యంతరముల విషయములో కొన్ని మాటలు నీ వాక్యముల నుండి ప్రభా మేము వినగలిగాము. మాలో ఎటువంటి అభ్యంతరములు లేకుండగా నీ 2వ రాకడ వరకు విశ్వాసము కలిగి నిన్ను ఎదుర్కొనే గొప్ప ధన్యత మాకెల్లరకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.